జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబా కీ జై. ఇవాళ స్పీచ్ కి నేను 2 కథలు కవర్ చేస్తాను. కథలు నేను బుక్ రీడింగ్ చేసి దాన్ని మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. జై బాబా, అవతార్ మెహర్ బాబా కీ జై. Guru Prasad Days. Guru Prasad Days. Tales from the 1960s of the Pune Bhajan Mandali and friends. Guru Prasad was a small, gracious place in Pune owned by the Maharani of Baroda. She gave it to Meher Baba for his use during the 1950s and 1960s. Baba used it for darshan programs for the East-West gathering in 1962 and for many other smaller intimate meetings and gatherings. సో గురుప్రసాద్ అనేది ఒక చిన్న ప్యాలెస్ పూనాలో ఉండేది. పూనాలో అది మహారాణి, బరోడాలో ఉన్న మహారాణి గారిది ఆ ప్యాలెస్ అన్నమాట. ఆ ప్యాలెస్ ని బాబాకి ఇచ్చారు, బాబా వాడుకుంటారని. 1950లోని ఆ టైంలోని బాబాకి ఆవిడ ఈ ప్యాలెస్ ఇచ్చి, మీరు ఏం చేయాలనుకుంటే చేసుకోండి, మీ భజన్స్ అన్ని ఇక్కడ ఈ ప్యాలెస్ లో మీరు జరుపుకోవచ్చు అని ఆవిడ ఇస్తారు బాబాకి. బాబా ఏం చేస్తారు, బాబా యూజ్డ్ ఇట్ ఫర్ దర్శన్ ప్రోగ్రామ్స్ for the East-West gathering in 1962 and for many other smaller intimate meetings and gatherings. సో ఈ దర్శన్ ప్రోగ్రామ్స్ కి, బాబా ప్రేయర్స్ గట్రా కండక్ట్ చేసుకోవడానికి అండ్ ఏమైనా మీటింగ్స్ జరుపుకోవాలనుకుంటే, లేదంటే చిన్న చిన్న గ్యాదరింగ్స్ కోసం అయినా బాబా ఈ ప్యాలెస్ ని వాడుకునేవారు. During these years, the Pune Bhajan Mandali entertained Baba here. The Pune Bhajan Mandali over the years performed before Baba more often than any other singing group around India. ఈ సంవత్సరాల్లో 1950, 1960, 1962లో ఈ పూనా భజన్ మండలి వాళ్ళు ఈ ఇయర్స్ లోని బాబా ముందు వాళ్ళు చాలా, ఈ ఇండియాలో ఉన్న ఎనీ అదర్ సింగింగ్ గ్రూప్ కంటే ఈ పూనా భజన్ మండలి వాళ్ళే చాలా ఎక్కువగా బాబా ముందు పెర్ఫామ్ చేసేవాళ్ళు. They enjoyed an intimate and unusually privileged association with him, singing, playing cards, telling jokes, and generally offering entertainment and some light relief to the Lord of the universe. సో ఇలాగ వీళ్ళు ఇంతగా బాబా ముందు వాళ్ళు చాలా టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఈ ప్రివిలేజ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేసేవారు. ఈ పూనా భజన్ మండలి వాళ్ళు పాడుకుంటూ, ప్యాకాట్లు ఆడుకుంటూ, జోక్స్ చెప్పుకుంటూ, ఏదైనా ఇంకా చాలా సరదాగా దే యూస్ టు హ్యావ్ ఎ ఫన్ టైం, ఒక ఫన్ టైం లాగా ఉండేది. వాళ్ళకు కూడా చాలా లైట్ రిలీఫ్ గా ఉండేది. బాబా కూడా ఇలాగా టైం స్పెండ్ చేయడం ఇలా భజన్ మండలితో. A sweet garland. ఈ గురుప్రసాద్ డేస్ లో ఇది ఇంకొక సెక్షన్. A sweet garland. A celebration of the Maharashtrian New Year's Day is known as Gudi Padwa. And on that day, garlands of sugar candy are offered to the Gudi, which means literally a doll, but one representing God. So Maharashtrian New Year's రోజు గుడి పాడ్వా అంటారు. అండ్ ఆ రోజు గార్లెండ్స్ షుగర్ క్యాండీ లాగా ఒక తీపిగా ఒక క్యాండీస్ లా ఉంటాయి. అంత బండిల్స్ ఆఫ్ ఆ క్యాండీస్ ఒక డాల్ అన్నమాట, గుడి అంటారు, గుడి పాడ్వా. ఆ డాల్ కి ఆఫర్ చేస్తారు ఆ గార్లెండ్స్ క్యాండీ. కానీ ఆ గుడి అని అది దేవుణ్ణి రిప్రజెంట్ చేస్తుంది ఆ గుడి పాడ్వా లాగా. The candies are of variegated colors, and of course, children love eating them as a part of the celebration. An elderly woman who loved Meher Baba decided that when God himself in the form of Meher Baba was present, one should not garland a goody, but garland Baba himself with a candy garland. With much love and ingenuity, she made a garland of sugar candy and asked her son Madhusudan to give it to Baba when he next went to visit him at Guru Prasad. సో ఇక్కడ ఇప్పుడు ఈ గుడి పాడ్వా సందర్భంగా ఒక పెద్ద ఆవిడ ఒక మెహర్ బాబా ప్రేమికురాలే. ఆవిడ అక్కడ ఉన్నారనమాట ఆ రోజు, ఆ గుడి పాడ్వా రోజు. ఆవిడ ఏంటంటారు, ఈ గుడి పాడ్వా రోజు ఒక గుడి ఒక డాల్ ని క్యాండీ గార్లాండ్ ఇవ్వకుండా బాబాకే ఇద్దాము, ఎలాగూ బాబావే ఉన్నారు కదా, దేవుడు సాక్షాత్ బాబావే ఉన్నారు, ఆయనకే మనం ఈ క్యాండీ గార్లాండ్ ఇద్దామని అనుకుంటారు అందరూ. సో ఇంత ప్రేమతో
ఇది ఇంత ప్రేమగా ఆవిడేం చేస్తారు, ఈ గార్లాండ్ ఎలాగో ప్రతి సంవత్సరం ఇలాగా న్యూ ఇయర్‌కి అందరూ క్యాండీ గార్లాండ్స్ చేస్తారు కదా! మహారాష్ట్రియన్ న్యూ ఇయర్‌కి. ఈ బాబా ప్రేమికురాలు ఈవిడేం చేస్తారు, ఈ ఈ గార్లాండ్ క్యాండీ గార్లాండ్ చేసి ఆవిడ అబ్బాయి మధుసూదన్ గారికి ఇస్తారు. మధుసూదన్ గారికిచ్చి, "నువ్వు మధుసూదన్ నువ్వు గురుప్రసాద్‌కి వెళ్ళినప్పుడు బాబాకి క్యాండీ గార్లాండ్ నువ్వు బాబా పైన దండలాగా వెయ్యి." గార్లాండ్ అంటే దండ. సో, గార్లాండ్ లాగా బాబాకి వెయ్యి అని మధుసూదన్ గారికి చెప్తారావిడ. Madhusudan was not at all happy with this request and felt thoroughly embarrassed at the idea of garlanding Baba with a string of candies. He imagined being laughed at and mocked by the other Baba lovers present. But out of respect for his mother and her love for Baba, he took it to Guru Prasad. మధుసూదన్ గారికి ఇది అస్సలు నచ్చలేదు. అంటే ఏంటిది, బాబా ముందు చాక్లెట్స్, క్యాండీస్ గార్లాండ్ వేయడం ఏంటి? ఏంటిదంతా అని కొంచెం ఎంబారస్డ్‌గా ఫీల్ అవుతారు. ఇలా ఏంటి అదంతా అని కొంచెం సిగ్గనిపిస్తుంది అతనికి. అతను ఊహించుకుంటారు. అందరూ అతన్ని ఏడిపించడం, ఏమో అదంతా ఊహించుకుంటారు. బట్ హి ఇమాజిన్స్ యాస్ ఇఫ్ హి ఈస్ బీయింగ్ లాఫ్డ్ అట్. అతన్ని చూసి నవ్వుతారేమో, ఇలా బాబా ముందు ఇదేమిటి ఇలా చాక్లెట్ దండ వేస్తావేంటి అని నవ్వుతారేమో అని మధుసూదన్ గారు ఊహించుకుంటారు. గానీ సరేలే అని అమ్మ పైన రెస్పెక్ట్‌తో, అతని అమ్మగారి పైన రెస్పెక్ట్‌తోని అండ్ అతని అమ్మగారికి బాబా మీదున్న ప్రేమకి అతను గురుప్రసాద్‌కి ఆ క్యాండీ గార్లాండ్ తీసుకెళ్తారు. Once there, he still did not have the courage to give it to Baba. He decided to hang it with other garlands which Baba had worn and which were now discarded and placed on a peg on the veranda. He reasoned that doing so was tantamount to Baba having worn the garland. Baba was at the time relaxing in one of the smaller rooms and enjoying an informal and lively conversation with the group who was there. సో, గురుప్రసాద్‌కి మధుసూదన్ గారు వెళ్తారు. అయినా గురుప్రసాద్‌లో ఉన్న మధుసూదన్ గారికి ఆ క్యాండీ గార్లెండ్ దండ ఇవ్వడానికి భయపడతారు. అయినా కూడా ధైర్యం రాదతనికి. అతననుకుంటారు, సరేలే ఇంక బాబాకి ఎలాగో అందరూ దండలు వేస్తూ ఉంటారు కదా! ఆ దండలు వేసిన దండలు అతను ఎలాగూ పెట్టేస్తారు కాబట్టి, ఆ వె వె వేసిన దండలు బాబా తీసి పక్కన పెడతారు. మధుసూదన్ గారేం చేస్తారు, అక్కడే ఆ క్యాండీ గార్లెండ్ కూడా పెట్టేస్తారు. సో, ఇంత ఎందుకిదంతా అని మధుసూదన్ గారు కూడా అలాగే చేస్తారు. అప్పుడు ఆ టైంలో బాబా వాస్ ఎంజాయింగ్ ఎన్ ఇన్ఫార్మల్ అండ్ లైవ్లీ కాన్వర్సేషన్ విత్ ద గ్రూప్ హూ వాస్ దేర్. సో, అక్కడ అందరూ ఆ భజన్ మండలి ఉన్న వాళ్ళందరితో అతను కొంచెం బాగా మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్, బాబా కామెంటెడ్ ఆన్ అన్ అన్‌యూజువల్ ఫ్రేగ్రెన్స్ ఇన్ ద రూమ్. Everyone began looking around for the source, but none could be found. Baba then asked his brother Jal to check on the veranda. Soon, Jal came in with a candy garland announcing that this was the source. సో, కొంతసేపు తర్వాత బాబాకి ఆఫ్‌కోర్స్ బాబాకి సెన్స్ ఆఫ్ స్మెల్ తెలిసిపోతుంది. ఏంటిది ఈ వాసన ఏంటి అనేసి బాబా అనుకుంటారు. అప్పుడు అందరూ ఆ వాసన చూసి అందరూ ఆ రూమ్‌లో ఉన్న వాళ్ళందరూ ఇంకా దే అబ్జర్వ్ ద రూమ్. అందరూ చూస్తారు. ఏంటి ఈ వాసన ఎక్కడి నుంచి వస్తున్నది అని చూస్తారు. అప్పుడు బాబా అతని తమ్ముడు జెల్‌ని అడుగుతారు. "ఆ వెరండా పైన చూడు. ఏంటి ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదో చూడు" అంటే అప్పుడు ఇతను వెళ్ళి ఆ క్యాండీ గార్లాండ్ చూసి, ఆ క్యాండీ గార్లాండ్ ఆ దండ బాబాకి చూపించి, "ఇగో ఆ వాసన ఇదే" అని బాబాకి చూపిస్తారు. Baba asked the group who had brought it, and Madhusudan sat with his head down, ashamed to acknowledge that he had done so. Baba looked directly at Madhusudan and asked if he had brought it. When he confessed that he had, that his mother had asked him to give it to Baba admonished him for not doing so and instead hanging it on a peg on the veranda. Okay. Now, ఇప్పుడు మధుసూదన్ వైపు చూస్తారు. ఫస్ట్ బాబా ఏం చేస్తారంటే, ఆ గ్రూప్‌లో అందరిని చూసి ఫస్ట్ ఆ గ్రూప్‌ని అడుగుతారు. ఆ భజన్ మండలి గ్రూప్‌ని. మీరెవరైనా తెచ్చారా ఈ ఈ క్యాండీ గార్లాండ్ నా కోసమని. అప్పుడు ఆ గ్రూప్ మేము తేలేదు అంటే అప్పుడు మధుసూదన్ గారు అంటారు.
మధుసూదన్ గారు తల ఉంచుకుని అతను అంటారు, నేనే తెచ్చాను బాబా అని. అప్పుడు బాబా మధుసూదన్ వైపు కళ్ళలో చూసి, నువ్వే తెచ్చావా మధుసూదన్ అని అడుగుతారు మధుసూదన్. అప్పుడు when he confessed that his mother had asked him to give it to Baba admonished him for not doing so and instead hanging it on a peg. మధుసూదన్ గారు చెప్పేస్తారు, ఇలాగా మా అమ్మ తమ్మన్నారు మీకోసం ఈ క్యాండీ గార్లాండ్ అంటే. అప్పుడు బాబా అంటారు, ఎందుకు నువ్వు నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వకుండా ఎందుకు అలాగ పక్కన పెట్టేశావు వెరండా మీద అని బాబా మధుసూదన్ గారిని కొంచెం తిడతారనమాట. అప్పుడు మధుసూదన్ said that he felt that everyone would ridicule and laugh at such childish behavior. Baba called Madhusudan to him and twisted his ears and again admonished him for not giving it to him when his mother had made the garland with such love. మధుసూదన్ గారు అంటారు, మరి నేను మీకు ఇలాగా నాకు సిగ్గు అనిపించింది, ఇలాగ మీకు ఇలాగా గార్లాండ్ చాక్లెట్స్ తో గార్లాండ్ ఇవ్వడానికి, కాబట్టి అందరూ నన్ను చూసి నవ్వుతారేమో అని మధుసూదన్ గారు అంటారు. అప్పుడు బాబా ఏం చేస్తారు, మధుసూదన్ గారిని పిలిచి అతని ఇయర్స్ ట్విస్ట్ చేసి అంటారు, కొంచెం తిడతారు అనమాట. ఎందుకు అలాగా, మీ అమ్మగారు ఇంత ప్రేమతో నాకు ఈ దండ చేస్తే నువ్వు నాకు ఆ మాత్రం నాకు ఇవ్వకుండా ఎందుకు అలాగ అక్కడ పక్కన పెట్టేశావు అని మధుసూదన్ గారు బాబా మధుసూదన్ గారిని తిడతారు. Baba then he told Madhusudan to garland him with it. Baba remained thus for a moment or two, and then playfully looking around said that no one should now look at to see how much he ate of the candy. He then ate a piece and distributed the rest to the others. It was as though all became children of Baba enjoying the candy of the garland. Okay. And సో ఇప్పుడు బాబా ఏం చేస్తారు, మధుసూదన్ గారి వైపు చూసి అప్పుడు కాసేపు అందరి వైపు చూస్తారు. ఆ తర్వాత అందరి వైపు చూసి, ఇప్పుడు ఎవ్వరూ చూడకూడదు ఈ క్యాండీ మధుసూదన్ ఎంత తినేసారు ఆ క్యాండీ. సో బాబా ఏం చేస్తారు, ఆ క్యాండీ గార్లాండ్ లో ఒక పీస్ తినేసి ఆ తర్వాత మిగతా పీసెస్ అన్ని, ఆ గార్లాండ్ మీద ఉన్న మిగతా క్యాండీ పీసెస్ అన్ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ మూమెంట్ లో అందరూ చిన్నపిల్లలాగా క్యాండీ తింటున్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంటుంది అలాంటి మూమెంట్. After the distribution was over, only the thread of the garland remained, and Baba gave this to Madhusudan to give to his mother, thanking her for the candy and conveying that her love for God had been rewarded by God when he, Baba, had eaten a piece of candy. When Madhusudan did so, his mother wept tears of joy that Baba had accepted her small gift of love. ఈ క్యాండీ డిస్ట్రిబ్యూషన్ అయిపోయాక, బాబా క్యాండీ అందరికి పంచేశాక, ఆ క్యాండీ ఆ గార్లాండ్ ఒక థ్రెడ్ మీద క్యాండీ ఆవిడ వేసి ఒక థ్రెడ్ క్యాండీ థ్రెడ్ లా ఇచ్చినప్పుడు ఆ థ్రెడ్ ఒకటే మిగులుతుంది, ఆ తాడు ఒకటే మిగులుతుంది. ఆ తాడు మాత్రమే మధుసూదన్ గారికి ఇచ్చి, మధుసూదన్ ఇది మీ అమ్మగారికి ఇచ్చి మీ అమ్మగారికి థ్యాంక్స్ చెప్పు, ఇలాగా ఆవిడికి నా భగవంతుడి మీద ఉన్న ప్రేమ, భగవంతుడే రివార్డ్ చేశారు మీ ప్రేమని అని బాబా మధుసూదన్ గారికి అతని అమ్మగారికి చెప్పమని చెప్తారు. సో అప్పుడు బాబా ఆ క్యాండీ తిన్నప్పుడే ఇలాగా మీకు రివార్డ్ వచ్చినట్టుగా ఉంటుంది, ఈ విషయం మీ అమ్మగారికి చెప్పు మధుసూదన్ అని బాబా చెప్తారు. మధుసూదన్ గారు ఈ విషయం కరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చెప్పినప్పుడు ఆవిడ ఏడుస్తారు. అండ్ బాబా ఆవిడ ఒక చిన్న గిఫ్ట్ ఆఫ్ లవ్ ని బాబా యాక్సెప్ట్ చేశారని. జై బాబా. To those whose hearts are pure and simple, true love comes as a gift from God. జై బాబా. ఇది ఒక కథ. ఇప్పుడు నాకు ఎంత టైం ఉందండి? నాకు టైం ఉన్నదా ఇంకా? ఇంకా ఉందమ్మా, 25 దాకా చెప్పొచ్చు. జై బాబా. జై బాబా. జై బాబా. ఓకే, ఇంకొక కథ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఇది ఒక చిన్న కథ. Ali, the lion of Allah, thought by many to be the right hand of Muhammad, the prophet, encountered a handsome warrior who advanced to attack him.
Ali's heart was moved with pity for the misguided youth, and he cried out, "Don't you know who I am? No one can escape my sword. Stop and save yourself." But the young man continued towards him, sword in hand. With this, Ali called out, "Why do you wish to die? You will if you attack me." సో ఆలీ అనేది ద లయన్ ఆఫ్ అల్లా అన్నమాట. సో అందరూ ఈ మొహమ్మద్ ద ప్రాఫెట్ కి ఇతను కుడి చేయిలాగా అన్నమాట. ఇతను ఈ ఈ ఆలీ గారు హీ సీజ్ అన్ హ్యాండ్సమ్ వారియర్, ఒక అందమైన ఒక వారియర్ ని చూసి ఆ వారియర్ ని చూస్తారు. ఆ వారియర్ ఏమో ఇతన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇది ఈ ఆలీ అనుకుంటే ఆలీస్ హార్ట్ వాజ్ మూవ్డ్ విత్ పిటీ ఫర్ ద మిస్గైడెడ్ యూత్ అండ్ హీ క్రైడ్ అవుట్, "Don't you know who I am? No one can escape my sword. Stop and save yourself." ఓకే. సో ఇప్పుడు ఆలీ అంటారు, ఆ యంగ్ మ్యాన్ ఆ యువకుడు ద యంగ్ మ్యాన్ ఆలీ వైపు ముందుకు వెళ్ళి ఆ స్వార్డ్ అతని ముందు అటాక్ చేయడానికి పెడతారు. అప్పుడు ఆలీ అంటారు, నీకు తెలుసా, నీకు తెలుసు కదా నేనెవరో, నీకు తెలియదా నేనెవరో, నా స్వార్డ్ ని ఎవ్వరూ ఎస్కేప్ చేయలేరు, నువ్వు ఆపి నిన్ను కాపాడుకోపోతే యూ విల్ డై అని ఆలీ ఈ యంగ్ మ్యాన్ కి చెప్తారు. అయినా కూడా ఈ దిస్ యంగ్ మ్యాన్ ఇతను ఆలీ వైపు అయినా ముందుకెళ్తారు ఆ స్వార్డ్ తోని. దీనికి ఆలీ కాల్డ్ అవుట్, "వై డూ యూ విష్ టు డై? యూ విల్ ఇఫ్ యూ అటాక్ మీ." ఆలీ అడుగుతారు ఈ యంగ్ మ్యాన్ ని, "ఎందుకు నువ్వు చనిపోవడానికి రెడీగా ఉన్నావు? నువ్వు నన్ను అటాక్ చేస్తే యూ విల్ డై" అని బాబా అంటారు ఆలీతోని. The youth answered, "I love a girl who vowed she would be mine if I killed you." అని అంటాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తను అంటుంది షీ వుడ్ బి మైన్, నేను నిన్ను చంపేస్తే తను అలా అంటుంది, తను నాతో ఉంటుందని ఆ అమ్మాయి నాతో అన్నది అని అంటాడు ఆ అబ్బాయి. కానీ వాట్ ఇఫ్ యూ డై ఎక్స్క్లెయిమ్డ్ ఆలీ, బట్ నువ్వు చనిపోతే అని ఆలీ అంటారు. "What is better than dying for the one I love? At worst, would I not be relieved of the agonies of love?" మరి ప్రేమించిన వాళ్ళకి చనిపోతే ఇది దానికన్నా గొప్పది ఇంకేముంది? దాని ఇంకా అంతకన్నా ఇప్పుడు వుడ్ ఐ నాట్ బి రిలీవ్డ్, నాకు రిలీఫ్ గా అనిపించదా ఆ ప్రేమలో ఉన్న ఇది వీటి. హియరింగ్ దిస్ రెస్పాన్స్, ఆలీ డ్రాప్డ్ హిస్ స్వార్డ్ టు కాట్ హిస్ హెల్మెట్ and offered his neck to the youth. Confronted by such an action, the love in the young man's heart was transformed into love for Ali and for the one that Ali loved so much. ఇలాగ ఈ యంగ్ మ్యాన్ ఇలాగ అన్నాక ఆలీ ఏం చేస్తారు, అతని స్వార్డ్ కింద పడేస్తారు. ఆలీ గారు హీ డ్రాప్స్ హిస్ స్వార్డ్ అండ్ హెల్మెట్ వేసుకుంటారు. ఈ స్వార్డ్ ఫైట్స్ కి హెల్మెట్స్ వేసుకుని ఆ హెల్మెట్ కూడా పడేసి హెల్మెట్ తీసేసి అతని నెక్ యూత్ కి ఇచ్చేస్తారు. అమ్మో, ఈ కన్ఫ్రంటెడ్ బై సచ్ అన్ యాక్షన్, ద లవ్ ఇన్ ద యంగ్ మ్యాన్స్ హార్ట్ was transformed into love for Ali and for the one that Ali loved so much. సో ఈ ఈ ఈ ఈ పని ఆలీ చేశాక ఈ యంగ్ మ్యాన్ లో ఉన్న ఈ హృదయంలో ఉన్న ఈ ప్రేమ ఆలీ గారి మీద ఆ అమ్మాయి మీద కాకుండా ఆలీ మీద ఆ ప్రేమ పడింది. అండ్ ఫర్ ద వన్ దట్ ఆలీ లవ్ సో మచ్, ఆలీ ప్రేమించిన ఆ భగవంతుడి మీద కూడా ఇది యంగ్ మ్యాన్ కి ఆ ప్రేమ పడుతుంది. Pure love is the beginning and ending of everything. జై మెహర్ బాబా. జై బాబా. నాకు ఇంకా టైం ఉన్నట్టు 2 minutes. సో నేను నామం చేసేనా, ఎందుకంటే ఇంకో స్టోరీ చెప్పడానికి టైం లేదు. I'll read some small quotes and 2 minutes చేస్తాను. True faith is grounded in the deeper experience of spirit and purified intuition. Living faith in the Master becomes a supreme source of inspiration. Living faith is an active attitude of confidence in the Master. I am the one who is always lost and found among mankind. It is your love for yourself that loses me, and it is your love for me that finds me. Love me above everything. Obedience to a master's orders is the most important, and love is only born when orders are obeyed. Jai Baba. Remember that whosoever forms a friendship with me
loses everything, even the self. Come only with a longing to give me your all, body, mind, possessions, and possessions with all the attachments. జై బాబా. జై బాబా అండి. నా టైం అయినట్టుంది. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు మనము మౌనం చేద్దాం. 2 నిమిషాలు మౌనం చేద్దాం. ఆ తర్వాత హారతి పాడడానికి ఎం నాగమణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. ఇప్పుడు హారతి పాడడానికి ఎం నాగమణి గారు రెడీగా ఉండాలి. నాగమణి గారు ఉన్నారా? జై బాబమ్మ. జై బాబా అండి. పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌనంద స్వరూపం, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌనంద స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం, నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం, నీ చరణమూలే శరణం శరణం, నీ చరణమూలే శరణం శరణం,
జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నెడు మౌన స్వరూప హారతి చేసాము నేడు మౌన స్వరూప మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय युगावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा अम्मा अनिता జై जय బాబా बाबा అండి. జై బాబా అండి. జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కార్యనిర్వహణ చేయడానికి బాబాకి మరియు మీ అందరికీ జై మెహర్ బాబా. ఏమైనా తప్పులు గట్రా జరిగితే మన బాబా నన్ను క్షమించాలి. జై బాబా. థ్యాంక్ యూ.